సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు ఈ నెల మొదటి వారంలో సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంతో సహా అమెరికా పర్యటనకు వెళ్లటం ఏమో కానీ ఆయన పర్యటనకు వెళ్లకముందే ఆయన టూర్ చుట్టూ వివాదాలు, విమర్శలు మొదలైనాయి. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న కొంతమంది ఎన్ఆర్ఐలు చేపట్టిన కలెక్షన్స్ దీనికి కారణంగా నిలుస్తున్నాయి. పెట్టుబడుల కోసమంటూ చంద్రబాబు అమెరికా వెళ్తుంటే అక్కడున్న టీడీపీ అభిమానులు ఇదే విధంగా కాసుల వేటకు శ్రీకారం చుట్టారు. అమెరికాలో చంద్రబాబు హాజరయ్యే సభలకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఏకంగా ఆన్లైన్ దుకాణం తెరిచారు. సభలో ముందు వరుసలో కూర్చోవాలంటే $1000 చెల్లించాలి. ఇంకాస్త వెనుక వరుస అయితే మరో రేటు. అంతేకాదు, చంద్రబాబుతో భోజనం చేయాలంటే ఒక రేటు, కలిసి కూర్చోవాలంటే మరో రేటు. ఇలా భారీగా డబ్బు సంపాదనకు అమెరికాలోని తెలుగు తమ్ముళ్లు సిద్ధపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమం మీద చంద్రబాబు అమెరికా వస్తున్నప్పటికీ తెలుగు తమ్ముళ్ళ హడావిడి మాత్రం అలా ఇలా లేదు. టీడీపీ అభిమాన ఎన్ఆర్ఐల తీరు చూసి మిగిలిన ఎన్ఆర్ఐలు ఆశ్చర్యపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి అమెరికా వస్తే ఆయన పర్యటనలోనే కాసులు ఏరుకుని ఎత్తుగడలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజంగా పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశమైతే సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిస్తే మేలు జరుగుతుంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వారికి వివరించి వారిని ఒప్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చు. కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అమెరికా టూర్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీద అభిమానంతో ఎవరైనా తెలుగువారు వస్తే వారిని ఆయన వద్దకు ఉచితంగా తీసుకెళ్లాల్సింది పోయి టికెట్లు పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు. టీడీపీ ఎన్ఆర్ఐలు చేసిన అతితో ఇప్పుడు కేవలం కరుడు కట్టిన టీడీపీ అభిమానులు మాత్రమే చంద్రబాబు సభకు హాజరయ్యే పరిస్థితిని తీసుకొచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. చంద్రబాబు సభకు ఉచితంగా వెళ్లాలన్నా దానికి బోలెడు తంతంగం ఉంటుంది. ఏపీలో జన్మభూమి కమిటీల తరహాలో అక్కడ కూడా కమిటీలు తయారయ్యాయి. ఉచితంగా సభకు రావాలనుకునేవారు ముందుగా వారి ఫోన్ నెంబరు, పుట్టిన జిల్లా, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. వాటిని పరిశీలించిన తర్వాతే చంద్రబాబు ఉచిత దర్శనం కల్పిస్తారు. ఇలా పుట్టిన జిల్లా, ఇతర వివరాలు తీసుకోవడం వెనుక కేవలం తమకు బాగా కావలసిన వర్గాల వారు మాత్రమే సభకు వచ్చేలా చేసేందుకు ఇక్కడి టీడీపీ ఎన్ఆర్ఐలు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాన్ని మిగిలిన ఎన్ఆర్ఐలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అమెరికాలో చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే చాలా కాస్ట్లీ అన్నమాట. ఆ మధ్య నారా లోకేష్ అమెరికా పర్యటన గుర్తుందా? పెట్టుబడుల కోసమంటూ వెళ్ళి ఏకంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలిసి ఫోటోలు దిగారు. నాన్నగారు ఎలా ఉన్నారంటూ ఒబామా లోకేష్ను కుశల ప్రశ్నలు కూడా వేశారని అనుకూల మీడియా కథనాలు ప్రసారాలు చేసింది. అయితే ఆ తర్వాత తేలింది ఏమిటంటే నారా లోకేష్ వెళ్ళింది ప్రభుత్వం తరపున కాదు, ఫ్రీగా, అంతకంటే కాదు. $10,000 చెల్లించి టికెట్ కొను ఒబామాతో ఫోటో దిగిన విషయం వెలుగులోకి వచ్చి నారా వారిపై నానా రచ్చ జరిగింది. ఒబామాతో కలిసే అవకాశం కోసం $10,000 చెల్లించినప్పుడు ప్రపంచానికి పాఠాలు చెప్పిన చంద్రబాబును కలిసేందుకు ఫ్రీగా అవకాశం ఇస్తే బాగోదనుకున్నారో ఏమో కానీ అమెరికాలోని టీడీపీ ఎన్ఆర్ఐలు కొత్త దందాకు శ్రీకారం చుట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు అమెరికా టూర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చూడాలి మరి చంద్రబాబు నాయుడు టూరు ఎలా సాగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.